నేను ఫస్ట్లో చెప్పా ఇద్దరికీ అవసరం ఉంటుందని. బాగా గమనించండి, ఇద్దరికీ అవసరం ఉంటుందని నేను చెప్తున్నా. ప్రాధాన్యత కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సెక్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? సెక్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, శృంగారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, శరీరానందం కోసం ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఎవరైతే ప్రాధాన్యం శరీరిచ్చల కోసం లేకపోతే సెక్స్కి అయితే ఇస్తారో వారి వివాహ జీవితాలు అంత బాగున్నట్టుగా మనకి కనపడవు. బాగున్నట్టుగా అంటే వారి జీవితం ఎలా ఉంటుందో మనం ఊహించలేమన్నమాట. అయితే మరి చేసుకునే దానికే కదా అనే ప్రశ్న ఎదురవుతుంది. పెళ్ళిళ్ళు చేసుకునేది దానికే కదండి, మరి మనం ప్రాధాన్యత దానికి ఇవ్వకపోతే ఎలాగా అనేది